బ్రేకింగ్ న్యూస్ వనస్థలిపురంలో సంచలనం సృష్టించిన సునీత హత్యకు నిందితుడు మహేష్ పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తనను కేసులతో వేధించడం, తాను మాత్రం రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడంతో నిందితుడు ఆమెను అంతమొందించాలని స్కెచ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ప్లాన్ లో భాగంగా నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన మహేష్ ఓ హాస్టల్లో తలదాచుకున్నట్టు సమాచారం. సునీత వనస్థలిపురంలో ఉంటున్న విషయం తెలుసుకుని 3 రోజుల పాటు రెక్కి నిర్వహించాడు. సునీతను హత్య చేసేందుకు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో పాటు మరికొన్ని పరికరాలు ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. డ్రైవింగ్ కార్ అద్దెకు తీసుకున్న మహేష్ వనస్థలిపురం వెళ్లాడు. సునీత భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం తెలుసుకుని అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. అర్బన్ క్లబ్ నుంచి వచ్చానని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. హత్య జరిగిన సమయంలో సునీత అత్త కిచెన్ బాల్కనీలో, మరో బెడ్రూమ్లో ఉన్నాడు. సునీతను వారి బెడ్రూమ్లోకి లాక్కెళ్లిన మహేష్ డోర్ లాక్ చేసి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చే వరకు బాత్రూంలో దాక్కున్నాడు. పోలీసుల విచారణలో నిందితుడు పలు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. విడాకుల తర్వాత కూడా సునీత మహేష్ పై పెట్టిన కేసులు కొనసాగిస్తోంది. తను మాత్రం రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడంతో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. కేసుల కారణంగా కెనడా వెళ్లలేక ఉద్యోగం పోగొట్టుకున్నాడు. దీనికి తోడు ఆయన తల్లి ఇటీవలే హార్ట్అటాక్తో మృతి చెందింది. తన పరిస్థితికి మాజీ భార్య కారణమన్న కోపంతో మహేష్ సునీతను చంపేశారని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, వనస్థలిపురంలో సునీత హత్యకు సంబంధించిన నిందితులు పక్కా ప్లాన్ తోనే హత్య చేసినట్టు కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం పోలీసుల అదుపులో మహేష్ ఉన్నాడు. మహేష్కు సంబంధించిన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని మహేష్ ఒక్కడే ఈ హత్య చేశాడా, అతనికి పరోక్షంగా ఎవరైనా సహకరించారనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి ఇటు సునీత తల్లిదండ్రులతో పాటు ఆమె అక్క చెల్లెలు కూడా చేరుకోవడం జరిగింది. నిన్న విషయం జరిగిన తర్వాత రాత్రి వాళ్ళు వనస్థలిపురం వచ్చారు. ఆ తర్వాత పోలీసులు వారిని కూడా అసలు మ్యారేజ్ ఎప్పుడైంది మహేష్కి సునీతకు, విడాకులు అయ్యాయి అంటున్నారు. విడాకులు ఎక్కడ తీసుకున్నారు, ఏ కోర్టులో తీసుకున్నారు, అసలు గొడవలు ఏంటనే దానికి సంబంధించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుంటున్నట్టు తెలిసింది. అంతేకాకుండా సునీతకు సంబంధించి ఆ అడ్రస్ ఏ విధంగా మహేష్ కనుగొన్నాడు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే సునీత వనస్థలిపురంలో ఉంటుంది. 2025లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడే భర్త అత్తతో కలిసి ఉంటుంది కాబట్టి ఆ అపార్ట్మెంట్ అడ్రస్, ఆమె ఉండే ప్లాటు అవన్నీ కూడా మహేష్ ఏ విధంగా కనుగొన్నాడు. నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడని చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఎక్కడ హాస్టల్లో ఉన్నాడు, ఆ హాస్టల్లో ఎన్ని రోజులు ఉన్నాడు, రోజు రెక్కి నిర్వహించేవాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఎప్పటి నుంచి ఇక్కడ రెక్కి నిర్వహిస్తున్నాడు, ఆయన ఎప్పటి నుండి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడు అనే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చి తను కెనడా పోకుండా మళ్ళీ వీసా రాకుండా కారణమైంది సునీత. మళ్ళీ ఆమె పెళ్లి చేసుకునే హ్యాపీగా భర్తతో ఉంటుందని చెప్పేసి కక్ష పెంచుకొని మహేష్ హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు సునీత మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇటు సునీత కుటుంబ సభ్యులను, మహేష్కి సంబంధించి ఎవరున్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరు, వారికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకొని కేసుకు సంబంధించి లోతుగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మహేష్ నిన్న ఏదైతే అక్కడికి 12 గంటలకు వచ్చి సునీతని అత్యంత కిరాతకంగా ముందుగానే ఒక కొబ్బరి బొండాలు కట్ చేసేటువంటి కొబ్బరి బొండాల కత్తితో పాటు కొన్ని ఎలక్ట్రిక్ పరికరాలు తీసుకువచ్చి ఒకవేళ సునీత డోర్ ఓపెన్ చేయకుంటే డోర్ని కూడా కట్ చేసే విధంగా తాను ఆ కట్టర్లను కూడా తెచ్చుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 2 బ్యాగ్లతోనే అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేరుగా సునీత దగ్గరికి వెళ్ళి లోపల లాక్ చేసేసి సునీతను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. కాబట్టి ఎన్ని రోజుల నుంచి రిక్కి నిర్వహిస్తున్నాడు మహేష్, ఒక కార్ తీసుకున్నాడు, ఆ కారు ఎక్కడ అద్దెకు తీసుకున్నాడు అనే దానికి సంబంధించి కూడా వివరాలు తీసుకుంటున్నారు. అక్కడ ఎన్ని డబ్బులు కట్టాడు,
అసలు ఈ సరౌండింగ్లో ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాడు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సునీత కుటుంబ సభ్యులు కూడా వనస్థలిపురం పోలీస్ స్టేషన్కి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుంటున్నారు అసలు ఎన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి, ఒకవేళ సడన్గా వచ్చి అటాక్ చేశాడా, లేదంటే గతంలో ఎక్కడైనా కంప్లైంట్లు కానీ ఫిర్యాదులు కానీ చేసి ఉంటే అవన్నీ ఎక్కడెక్కడ చేశారనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మహేష్ని కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి ఇక ఇరువురు కుటుంబ సభ్యులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు ఇంత అత్యంత కిరాతకంగా హత్య చేయడం, కట్టర్లు కొనుక్కోరావడం, ఆన్లైన్లో పర్చేజ్ చేసి ముందుగానే ఒక పథకం ప్రకారమే ఎలాగైనా సునీతను హత్య చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ గీసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి నిన్న హత్య చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో కూడా ఒక్కడే 2 బ్యాగులు పట్టుకొని వస్తున్నటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి దర్యాప్తు పూర్తయిన తర్వాత మహేష్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పోలీసులు తరలించే అవకాశం ఉంది. ఈ ఘటన పైన పూర్తి వివరాలతో ఎల్బీ నగర్ డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే మహేష్ పోలీస్ అదుపులోనే ఉన్నాడు. మహేష్ని ఇంటరాగేషన్ చేస్తున్నారు. అతను ఏ హాస్టల్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, హైదరాబాద్లో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాడు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మహేష్ ఎందుకు కక్ష పెంచుకున్నాడు, ఎందుకంటే కెనడా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. కానీ సునీత పెట్టిన కేసులన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి తనకి వీసా రావడం లేదు, కెనడాకి వెళ్ళలేకపోయాననే కక్ష పెంచుకొనే తన తల్లి కూడా ఆ గుండెపోటుతో చనిపోయింది. విడాకుల కారణంగానే దిగులు చెంది తన తల్లి చనిపోయింది అని చెప్పేసి కూడా మహేష్ పోలీసులకు చెప్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి లోతుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకేమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే సునీత మృతదేహానికి కూడా ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పజెప్పనున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.